హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డబల్ పాదంతో పైపింగ్ వేసుకునే విధానం చూపిస్తున్నాను. చాలా సులువుగా అవుతుంది. శీల పెద్ద మిషన్ అండి ఇదైతే మాత్రం. ముందుగా ఒక స్క్రూ డ్రైవర్తో డబల్ పాదాన్ని తీస్తున్నాను. వన్ సైడ్ పాదం అయితే ఊక మారడం గినక జరుగుతుందిగా అండి. వన్ సైడ్ పాదం తీయడం పెట్టడం వలన టైం కూడా చాలా వేస్ట్ అవుతుందిగా అండి. అందువలన ఈ వీడియో చేశాను, చూడండి. డబల్ పాదంలో మధ్యలో ఒక చిన్న కట్ చేసుకున్నటువంటి పీస్ని అందులో పెట్టానండి. చిన్నగా ఉందండి, మరి ఓన్లీ 2 లేయర్ వరకే చిన్న పీస్ పెట్టానండి. ఎక్కువ కూడా పెట్టలేదు. ఎక్కువ పెట్టినా కానీ మందం ఎక్కువ అవుతుందండి. కొద్దిగంతే పెట్టాను. దాన్ని ముందుగానే పెట్టుకున్నానండి నేను. అదే చూపిస్తున్నాను. పెట్టడం వల్ల ఇప్పుడు నేను పెట్టలేదండి. చూడండి, అది అలా పెట్టి మనం సెట్ చేసుకోవాలండి. నిడిల్ అనేది పాదానికి తగలకుండా కొద్దిగంత పైపింగ్ థ్రెడ్ అనేది పట్టే విధంగా ఉండాలండి. పైపింగ్ థ్రెడ్ అనేది పట్టడం వల్ల పైపింగ్ నీట్గా వస్తుంది. లేకుంటే మందం కనుక ఎక్కువైనట్లయితే పైపింగ్ థ్రెడ్ అనేది మంచిగా రాదు. మళ్ళీ అందులో సూది కూడా ఇరుగుతుంది. మంచిగా సరి చేసుకొని మనం పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి. చూసారా, చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. స్క్రూ డ్రైవర్తోనే మళ్ళీ గట్టిగా ఫిట్ చేసుకోవాలి, లేకుంటే పాదం అనేది ఊడుతుంది. పాదం ఊడకుండా గట్టిగా చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక పైపింగ్ చూపిస్తా, చూడండి. ఒకవేళ ఏమైనా సెట్ కాకపోతే మనం స్క్రూ డ్రైవర్తో లైట్గా కొట్టచ్చు. అందులో చూపినట్టుగా చూడండి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూది అనేది పర్ఫెక్ట్గా పాదానికి దగ్గరగా ఉండాలి. మధ్యలో మాత్రం ఉండకూడదు, లేకుంటే పైపింగ్ అనేది మంచిగా రాదు. చూడండి, ఈ విధంగా. చాలామంది ఇది తెలియక వన్ సైడ్ పాదంతో వేస్తూ ఉంటారు కదండి. అలా లేకుండా మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. చాలా సులువుగా పైపింగ్ కూడా వేసుకోవచ్చు. పైపింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకే ఈ ట్రిక్ అండి చెప్పేది. చూడండి, పైపింగ్ ఎలా వేస్తాను. ఇప్పుడు మనం పైపింగ్ వేసేటప్పుడు ఇలా 1 స్టిచ్ వేయాలండి. ఇక్కడ డబల్ స్టిచ్ వేయాలి. వేయడం వలన కొద్దిగా పైపింగ్ అనేది గట్టిగా ఉంటుంది. చూడండి పైపింగ్ ఎలా వస్తుందో. మనం పైపింగ్ వేసేటప్పుడు మంచిగా ఇటువైపు ముందు వైపు లాగాలి. అట్లయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. మన ఛానల్ని కనుక ఇంతకుముందు చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పైపింగ్. చూసారా, ఇలా వస్తుంది.